అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఇక వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఒక అద్భుతంగా చేస్తూ ఉండిపోయారు. వాళ్ళకి ఇష్టమైన హీరో తన వైఫ్తో అంత ఇష్టంగా డ్యాన్స్ చేస్తుంటే చూస్తూ ఉండలేక వాళ్ళ అరుపులు కేకలతో ఆ స్టేడియం మొత్తం దద్దరిల్లింది. అమ్మాయిలు బాబు అందానికి మైమరిచిపోతే అబ్బాయిలు వాళ్ళకి నచ్చిన హీరోని మనస్ఫూర్తిగా చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈలలు వేస్తూ మొబైల్లో ఆ అరుదైన మూమెంట్స్ని వాళ్ళ మొబైల్లో బంధించారు. ఇక అప్పటికే చాలాసేపటి నుండి నిలబడ్డ దక్షిత మార్నింగ్ నుండి చాలా టైర్డ్ అయిందని త్వరగా తనని స్టేజ్ మీద నుండి మెల్లగా కిందకి తీసుకొచ్చి సెక్యూరిటీని తనతో రావద్దని చెప్పి పక్కన ఫుడ్ కౌంటర్ దగ్గర అతను ఆమె ఇద్దరు మాత్రమే స్పెషల్గా అరేంజ్ చేయించుకున్న ప్లేస్లో తనని కూర్చోబెట్టాడు. చుట్టంతా చీకటి, నిర్మలమైన ఆకాశంలో పున్నమి నాటి చంద్రుడు చాలా అందంగా కనిపిస్తున్నాడు. దక్షిత ఆ నెలరాజుని, తన ప్రాణనాథుడిని మార్చి మార్చి చూస్తూ ఉంది. ఇద్దరి అందం ఒకదానికొకటి పోటీ పడుతున్నట్లు అనిపించాయి. ఏంటలా చూస్తున్నావు అంటూ కళ్ళగరేశాడు. చుట్టూ పచ్చటి రకరకాల పూల మొక్కలు, వాటిపై కలర్ఫుల్ లైటింగ్స్, ఒక్కో మొక్కని ఒక్కో రకమైన కలర్ లైటింగ్స్ వాటి అందాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. పాట్ లైట్స్, బ్యాక్ సైడ్ సాఫ్ట్ మ్యూజిక్, చుట్టంతా ఫెయిరీ లైట్స్, చల్లటి గాలి అలా ఇద్దరి తనువులని తాకుతుంటే ఈ లోకాన్ని మరిచి ఒకరి కనుల సముద్రంలో ఒకరు మునిగిపోయారు. ఆమెను అతని ఒడిలోకి చేర్చుకొని మెడ మీద చిన్నగా లవ్ బైట్ ఇచ్చాడు. ఒక్కసారిగా ఒళ్ళు జివ్వుమంది. మామూలుగానే అందంగా ఉండే తన సతి ఇప్పుడు తన పొట్టలో అతని బేబీని మోస్తుందిగా. చాలా చబ్బీగా, ఇంకాస్త అందంగా, ముట్టుకుంటే స్పాంజిలా అనిపిస్తున్న తన స్కిన్ని రెండు వేళ్లతో నొక్కుతూ, ఇంత మెత్తగా ఉన్నావేంటి అంటూ ఎక్కడ పడితే అక్కడ కొరుకుతుంటే, బావా నొప్పిగా ఉంది. నొప్పిగా ఉందా, తీయగా ఉందా అని అడిగాడు హస్కీగా చెవిలో. సిగ్గుతో కళ్ళు కిందకి వాల్చేసింది. ఇక తన చేతికి ఉన్న వాచ్లో టైం చూసి ఫుడ్ ప్లేట్ తీసి పక్కన అరేంజ్ చేసిన డిషెస్ని చూపించి, నీకేం కావాలో చెప్పు అంటూ అక్కడున్న వాటిని చూపించి అడుగుతుంటే, నీ ఇష్టం బావా, మనస్ఫూర్తిగా ఏది తినిపిస్తే అది తింటాను. చివరికి విషమైనా సరే నీ చేతితో అమృతంగా తీసుకుంటాను అంటుండగానే ఆమె మూతిపై ఒకటిచ్చాడు. ఏడుపు మొహం పెట్టింది. ముడిచిన పెదాలపై దాడి చేసి ప్లేట్లో అతనికిష్టమైనవే సర్వ్ చేశాడు. గుర్రుగా చూస్తున్న దక్షిత ముందు ముద్ద పెట్టగానే గమ్మున నోరు తెరిచింది. ఇంతకంటే అదృష్టమా అన్నట్లు. ఇక అతని కళ్ళలోకి డీప్గా చూస్తూ ఎంత తినిందో కూడా తెలియకుండా తినేసింది. చివరి ముద్దని ఆమె చుట్టూ తిప్పి దిష్టి తీసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. ఇక తన కడుపు నిండి తన భర్త కడుపు నింపకపోతే మనశ్శాంతి ఎక్కడుంటుంది? ఆమెకిష్టమైనవి ప్లేట్లో పెట్టి తన చేతితో ప్రేమగా తినిపించింది. ఇక ఇద్దరు ఆ క్షణాలని స్వీట్ మెమోరీస్గా జీవితాంతం గుర్తుండేలా వాళ్ళ బ్రెయిన్లలో సేవ్ చేసుకున్నారు. ఇటువైపు ఎవరిని రావద్దని ఆర్డర్స్ పాస్ చేయడంతో ఒకరు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. ఆమె మోముని అతని దోసిట్లోకి తీసుకొని అపురూపంగా చూసుకుంటూ ఇద్దరి పెదాలని జతగలిపాడు. ఇక అతనిలో ఉన్న ప్రేమ మొత్తం ఆ ముద్దులో ఆమెకు తెలియజేస్తున్నాడు. పరిచయమైనప్పటి నుండి ఇంతవరకు ఒక్కసారి కూడా ఐ లవ్ యూ చెప్పలేదు. కనీసం ఇప్పుడైనా చెబుతాడా అని చూస్తోంది. చెప్పడు. నా మీద కోరిక మాత్రమే ఉంది అంటాడు. కోరిక తీరితే వదిలేస్తానంటాడు. నాకు తెలిసి ఈయన గారు నన్ను ఎప్పుడు వదలాలి? ఆయన కోరిక ఎప్పుడు తీరాలి? వాటి రెండింటికి అంతం అనేది లేదు అని అర్థమైంది. మేబీ తన ప్రాణం గాలిలో కలిసిపోతేనే గాని అప్పుడు కూడా తనతో తోడొస్తాడేమో అనుకోగానే చాలా హాయిగా అనిపించి తన భర్తని మనస్ఫూర్తిగా హత్తుకొని తన పెదవులని అతనికి రాసిచ్చేసింది. అతని ప్రాణసఖి అదరాలు వదలాలని ఎంతకీ అనిపించట్లేదు. ఒక్క క్షణం ఎడబాటు కూడా భరించలేనట్లుగా అనిపిస్తోంది. ఇక ఆమె కూడా భర్త ప్రేమకి దాసి అయ్యి సహకరించింది. ఆమె పెదవుల మధురిమని పూర్తిగా అతనికి సొంతం అన్నట్లుగా పీల్చుకొని ఇక ఎక్కడ తనకి ఇబ్బంది అవుతుందోనని ముందుగానే వదిలి బుగ్గల మీద, నుదుటి మీద, తన చుబుకం మీద, మెడవంపులో ముద్దులు పెడుతూ ఆమె గుండెల మీద అదర సంతకం చేసి ఆమెలో అలజడిని ఒక్కసారిగా సృష్టించి జారిన పైటని చూసి టెంప్ట్ అవుతూ నుదురు రుద్దుకుంటూ మరింత కిందకి వచ్చి ఆమె పొట్టపై గాఢంగా ముద్దు పెట్టి సన్నటి గోల్డెన్ హోల్ ఆ చీకట్లో వజ్రంలా మెరుస్తుంటే నాలుకతో జుర్రుకోవడం మొదలుపెట్టాడు.
అతని చేష్టలకి ఎప్పుడో ఆమె ఒళ్ళు అతని వశమైపోతే మత్తుగా మూలిగింది. ఆ సౌండ్ అతన్ని మరింత ప్రవోక్ చేస్తుంటే కళ్ళు మూసుకొని ఆమెను అతనిలో పొదువుకొని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడంలో నానా కష్టాలు పడుతున్నాడు. అతనికే అలా ఉంటే పాపం మన పాప పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అరచేతుల్లో నుదురు మీద మెడ మీద చెమటలు పట్టి ఇంకా ఏదో కావాలనిపిస్తుంటే అతని భుజాన్ని గట్టిగా నొక్కింది. అలా నొక్కినప్పుడు ఆమె చేతికున్న గోళ్ళు కసుక్కున దిగిపోయాయి. అలా దిగగానే అప్పటి వరకు రేగిన కోరిక ఆమె చర్యకి సాటిస్ఫై అయింది. అతని ఉద్రేకం ఆ ఒక్క చర్యకి నిప్పులపై నీళ్లు చల్లినట్లుగా చల్లారిపోయింది. శ్వాస మెల్లగా వదులుతూ ఆమెను హత్తుకొని అలాగే వెనక్కి వాలాడు. ఇక ఆ ఇద్దరి ఆలోచనలు అక్కడే ఆగిపోయి ప్రశాంతంగా ఆ వాతావరణం ఆ మూమెంట్ని ఆస్వాదిస్తూ అలాగే ఉండిపోయారు. ఇంత అందమైన సర్ప్రైజ్కి ఆమె మనసు ఫిదా అయిపోయింది. ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా ఈ రోజుతో తుడుచుకుపోయింది. ఇక పార్టీలో బాగా అలసిపోయిన దక్షితని బెడ్ మీద మెల్లగా పడుకోబెట్టి ఆమె పక్కన చేరాడు. నెక్స్ట్ డే వరకు ఆమెను డిస్టర్బ్ చేయలేదు. మార్నింగ్ నిద్ర లేచిన దక్ష్ పడుకున్న తన సతిని చూసి నుదురు మీద ఆడుతున్న బేబీ హెయిర్ని పక్కకు జరిపి పెదవులు తాకిస్తూ, ఏం మాయ చేసావే రాక్షసి, నువ్వంటేనే అసహ్యం. ఇప్పుడు నువ్వు లేకపోతే ఉండలేకపోతున్నాను. నీలో ఏదో మ్యాజిక్ ఉంది. ఎంత ఓపిక, దానితోనే నాకు పిచ్చెక్కిస్తావు అని చిన్నగా మాట్లాడుతున్న దక్ష మాటలకి అంత ప్రేమ ఉన్నప్పుడు నన్నెందుకు దూరం పెడుతున్నావు బావా? నీలో కరిగిపోవాలని ఆ మూమెంట్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలనుంది. రెండుసార్లు ఫీల్ అవ్వకుండానే జరిగిపోయింది. కనీసం ఇప్పుడైనా ఆ క్షణాలని నా గుండెల్లో దాచుకోవడానికి చూస్తుంటే నువ్వు దూరం పెట్టేస్తున్నావు. నేను నచ్చట్లేదా బావా? ఎందుకు దూరం పెడుతున్నావు? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని తనలో తనే నిద్రలో మాట్లాడుతున్న దక్షితని నవ్వుతూ చూస్తూ, నిజంగా నాలో కరగాలని అంత ఆశగా ఉందా? ఈ ఆశలని కొన్ని రోజులు అలాగే దాచుకో బేబీ. మన థర్డ్ నైట్ గుర్తుండిపోయే నైట్గా మార్చేస్తా. 2 సార్లకి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇక నిన్ను అస్సలు డిసప్పాయింట్ చేయను. కాకపోతే కాస్త ఓపిక పట్టు. ఇంత సింపుల్గా జరగడం నచ్చట్లేదు అంటూ ఆమె బుగ్గ మీద చెయ్యి పెట్టి తడుతుంటే కళ్ళు తెరిచింది. కన్ను కొట్టాడు. సిగ్గుతో గట్టిగా కళ్ళు మూసింది. నా మీద ఇంత కోరికగా ఉందా అని అడుగుతుంటే అతని పెదాలపై చెయ్యి అడ్డుపెట్టింది. చెప్పవే అన్నాడు ఆమె చెయ్యి తీసేస్తూ. అతని గుండెల్లో మొహం దాచుకొని, భర్త మీద కాకపోతే ఇంకెవరి మీద ఉంటుంది కోరిక? మరి చాలా పెయిన్ ఇస్తాను, భరిస్తావా? నువ్వేం చేసినా నాకు ఓకే బావా. ఒక్కసారి ప్రొసీడ్ అయ్యాక గివప్ ఇచ్చేయకూడదు అని అడిగాడు. ఇచ్చేయను. ఎన్ని గంటలైనా ఓకేనా? ఓకే. ఎన్ని రోజులైనా ఓకే. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టవని నాకు తెలుసు బావా. నువ్వేం చేసినా నేను ఆనందంగా తీసుకుంటానే గాని నిన్ను బాధ పెట్టను. ఇంత మంచి ఆఫర్ ఇచ్చాక నిన్ను డిసప్పాయింట్ ఎందుకు చేస్తాను చెప్పు? అస్సలు చేయను. నువ్వు వద్దు అంటూ అరుపులు పెట్టినా వినను. ఒక్కసారి రేస్ మొదలు పెట్టాక ఆగడాలుండవు, భరించడాలే అంటుంటే నవ్వి బ్లషింగ్ ఫేస్ పెట్టింది. ఆమె పెదాలు ముద్దాడి గుండెల మీద చెదిరిన డ్రెస్ని కాస్త పక్కకు జరిపి ముద్దు పెట్టి మండుతున్న హైగీస్ మీద నాలుకతో తడి అద్దాడు. చల్లగా అనిపించింది అతని ముద్దుకి. జల్లుమంది కూడా. ఇంత జున్ను ముక్కలాంటి స్కిన్ నేనెవరికీ చూడలేదు. ఎంత బాగుందో, ఎంత అట్రాక్టివ్గా ఉందో. నువ్వు కూడా సినిమాలో ట్రై చేయొచ్చుగా? ఎందుకు బాబు, నన్ను కూడా నువ్వు తప్ప అందరూ చూడొచ్చనా అనగానే కోపంగా చూశాడు. మరి మూవీలో చేస్తే నీతో పాటు జనాలు కూడా నన్ను చూస్తారుగా? అది నీకు ఇష్టమేనా? ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. నా భార్యని నేను మాత్రమే చూడాలి. నేను మాత్రమే నీ అందాలని ఆస్వాదించాలి. ఏ ఒక్క కన్ను నా భార్య మీద పడినా వాడి గుడ్లు పీకేస్తాను. ఆలోచన చేసిన ఆ ఊహకే దడ పుట్టిస్తాను. ఒకవేళ అలాంటి సిచ్యువేషనే వస్తే ఏం చేస్తావు బావా? చెప్పను, చేసి చూపిస్తా అంటుంటే, నువ్వుండగా అలాంటి సిచ్యువేషన్ ఏం రావులే, నువ్వు రానివ్వవుగా అని నవ్వింది. మలేషియా ఆకాశాన్ని తాకే భవనాలతో, కలర్ఫుల్ లైటింగ్స్తో, రాత్రైతే గోల్డెన్ థీమ్లో అందరి కళ్ళని ఇట్టే ఆకర్షించి ఆ సిటీ అందాలు చూసి మైమరిచిపోయే అంత బ్యూటిఫుల్ సిటీ. 10th ఫ్లోర్. ఒక అందమైన రూపాన్ని స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తూ ఒక రకమైన నవ్వు
కళ్ళల్లో కామంతో ఎప్పుడెప్పుడు తన కలల సుందరి ఆ స్క్రీన్ మీద ఉన్న బ్యూటీ అతని వశమవుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న అతను వెలుగులోకి వచ్చే సమయం వచ్చిందన్నట్లుగా వాడి కళ్ళు పొగరుతో అహంకారంతో నిండిపోయి ఆమె కోసం ఎంతమందినైనా మట్టి కరిపిస్తాను అన్నంత ఓవర్ కాన్ఫిడెన్స్తో అతని దారికి ఎవడు అడ్డున్నా వాడి అడ్డు తొలగించాలని ఆశగా ఎదురు చేస్తున్నాడు. అప్పుడే వాడి దగ్గరికొచ్చింది హాఫ్ న్యూడ్గా ఉన్న తెల్ల పాప. ఇక వాడి ఒడిలో వాలి వాడి ఛాతిపై ముగ్గులు గీస్తూ గట్టిగా కొరికింది. ఇక అప్పటికే కోరికలతో రగులుతున్నవాడు ఆమె అలా చేయగానే అమాంతం ఎత్తి వాడి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద ఎత్తేసి స్క్రీన్ మీద ఉన్న అమ్మాయిని గుర్తు చేసుకుంటూ ఆ కోరికని ఆమె మీద కసిగా తీర్చుకున్నాడు. కొన్ని గంటల వరకు వాడి యుద్ధం ఆగలేదు. ఆమె అరుపులని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక వాడి కసి తీరిన వెంటనే దూరం జరిగి, ఇంకా ఎన్ని రోజులే నీ మీద కోరికని వేరే వాళ్ళ మీద చూపించాలి, ఎప్పుడు కనిపిస్తావు, ఎప్పుడు నా ఒళ్ళో వాలుతావు అనుకుంటూ ఈవిల్ స్మైల్ ఇచ్చి అతి త్వరలో నిన్ను చేరుతాను, నిన్ను చేరే సమయం ఆసన్నమైంది, నీ మీద ఉన్న కోరికని తీర్చుకుంటాను, అప్పటి వరకు హాయిగా బ్రతుకు అని కచ్చగా అనుకున్నాడు. వాడి ఆశ నెరవేరుతుందా? అసలు వాడు ఎవడు? ఆ స్క్రీన్ మీద ఉన్న అమ్మ ఎవరు? స్టోరీని ల్యాగ్ చేయడం ఇష్టం లేదు, కానీ నేను అనుకున్నట్లుగా పూర్తిగా రాసే వరకు నేను ఊరుకోను. ఈ ట్విస్టులు వద్దు అనేవాళ్ళు మాత్రం స్టోరీని స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే యాజ్ ఎ రైటర్గా నేను అనుకున్నది అనుకున్నట్లుగా ప్రజెంట్ చేయాలి. అప్పుడే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. మధ్యలో ఎండ్ చేసేస్తే నా ఉనికి దెబ్బతింటుంది. అది నాకు ఇష్టం లేదు. యాజ్ యువర్ విష్. ల్యాగ్ అవుతుంది అని కామెంట్స్ మాత్రం చేయకండి. నేను ఎలా రాస్తున్నానో అది మాత్రమే చూడండి. మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను. నా మీద నమ్మకం ఉన్న వాళ్ళే చూడండి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.